Hello aspirants, ఈ క్వశ్చన్ చూడండి. A man took a loan from a bank at 10% per annum. With compound interest, he paid 12,100 after 2 years. Then what is the principal amount అని చెప్పేసి అన్నారు. ఒక వ్యక్తి బ్యాంకు నుంచి 10% వడ్డీ, సంవత్సరానికి 10% వడ్డీతో కొంత లోన్ తీసుకున్నారనమాట. అయితే 2 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీతో కలిపి 12,100 రూపాయలు పే చేశారు. కాబట్టి ఆయన తీసుకున్న అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఏదైతే ఉందో అది ఎంత అని అడుగుతున్నారనమాట. కాబట్టి దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ ప్రాబ్లంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కలిపి మనకు 12,100 రూపీస్ పే చేశారని చెప్తున్నారు. అసలు ఈ 2 ఇయర్స్కి ఇక 10% పర్ ఆనం, మరి 10% పర్ ఆనం అయినప్పుడు టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు పర్సెంటేజ్ ఎంత అవుతుంది అని మనం చూస్తే, సో మనకు ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ కూడా 10% అనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. ఓకే, సో కాబట్టి అప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది 2 ఇయర్స్కి అంటే ఇక్కడ 10 + 10 + 10 × 10/100 అనమాట. ఓకే, సో ఇది 20 + 1 21% అవుతుంది. అంటే ఇప్పుడు 2 ఇయర్స్కి తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ దీని ఫార్ములా ఇక్కడ A + B + A × B/100 అనమాట. ఏ అంటే ఫస్ట్ ఇయర్కి పర్సంటేజ్, బి అంటే సెకండ్ ఇయర్కి పర్సంటేజ్. కాబట్టి ఇక్కడ 2 సంవత్సరాలు కూడా అంటే ఈ 2 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా 10% ఉంది కాబట్టి సో అది అప్లై చేస్తే 21% అనమాట. సో అదే ఒకవేళ 3 ఇయర్స్ అనుకోండి, ఫార్ములా A + B + C, ఓకే, ప్లస్ AB + BC + CA/100 ప్లస్ ABC/10,000 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సరే, వాట్ ఎవర్. కాబట్టి 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి ఆయన పే చేసింది ఇక్కడ మనం పర్సంటేజ్లో సాల్వ్ చేస్తాం దీన్ని. ఇంట్రెస్ట్ 21%, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ 100% అనుకుందాం. కాబట్టి 121% ఆయన 2 ఇయర్స్ తర్వాత పే చేశారు. అది 12,100 రూపీస్ అయిందనమాట. 12,100 రూపీస్. అయితే అడిగింది ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి, సో ప్రిన్సిపల్ అమౌంట్ 21% ఇంట్రెస్ట్ అయింది కాబట్టి 100% అనేది ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ అసలుగా తీసుకోవాలి. కాబట్టి 121% 12,100 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? సో దీన్ని ఎక్స్ అనుకుందాం. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ 100 ఓకే ఇంటూ 12,100 ఓకే, సో బై 121 = ఎక్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే ఓకే 100 ఓకే 100 × 100 10,000 అనమాట. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకు 10,000 రూపీస్, అసలు ఆయన తీసుకున్నటువంటి అసలు 10,000 రూపీస్ అని తెలుస్తుంది. ఓకే, సో ఇది ఈ రకంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ పర్సంటేజ్లో సాల్వ్ చేసే విధానం 21% అది కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కలిపి 100